చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏంటంటే మేము 5 సంవత్సరాలు నరక యాతన పడ్డాం వైసీపీ గవర్నమెంట్లో. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అలా ఏదిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విజనరీ అంటే చూపిస్తున్నారు ప్రజలందరికీ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అందరూ కూడా ఆనందం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా, అమరావతి రాజధానికి వెళ్తానికి చిన్న రోడ్డు ఒక కారు వెళ్తే ఒక కారు తప్పుకోదన్నాడు. జగన్మోహన్ రెడ్డి సూటిగా చెబుతున్నా, నీ ప్రభుత్వం రోడ్లు అమ్ముకున్నావు, ఇనుము అమ్ముకున్నావు, వాటిని వద్దు, అమరావతి రాజధాని ఉండాలి, రోడ్లు ఉండాలని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే మా పైన కేసులు పెట్టారు, భరించాం. దాడులు చేశారు, భరించాం. తలకాయలు పగలు కొట్టారు, నాకు ఎమ్మడించారు. అయినా సరే రాజధాని కావాలి, 5 కోట్ల రాజధాని ఉండాలి, ప్రజల రాజధాని, మా లబ్ధి కోసం మా లాభాల కోసం మేము భూములు ఇవ్వాలా, ప్రజలందరికీ ఇచ్చాము అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. ఆ రోజు నువ్వు చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వచ్చినాక అందరికి రాజధాని ఉండిద్ది, చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని కావాలన్నావు. మేమందరం ప్రజలు నమ్మి భూములు ఇచ్చావు. అన్నాక నువ్వు మమ్మల్ని చెప్పులు పెట్టి కొట్టించావు. ఫేక్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఆ మహిళల్ని కాళ్ళతో ఎగిరెగిరి కొట్టించావు. అయినా భరించాం. పాదయాత్ర చేస్తుంటే పాదయాత్ర చేయనీలా, మాకు రోడ్ల మీద కూర్చొని భోజనం చేసాం. రోడ్ల మీద కూర్చొని భోజనం చేస్తే అప్పుడు కూడా మీరు పోలీసు వాళ్ళు వచ్చి మీ పోలీసులు పంపించి మమ్మల్ని ఎగిరెగిరి కొట్టి లాగించిన రోజులయ్యి. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినాక మాకు సంతోషంగా ఉంది. ఈరోజు రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా రోడ్లు క్లియర్ అయిపోయినాయి, బ్రహ్మాండంగా రైతులు ఆనందంగా ఉన్నారు. సీడాక్స్ రోడ్డు దారి లేదన్నావా, ఈరోజు రా వెళ్ళిపో, సచివాలయానికి వెళ్తావా, హైకోర్టుకి వెళ్తావా, ఎమ్మెల్సీ బిల్డింగ్కి వెళ్తావా, రాజధాని పర్యటనతో జగన్మోహన్ రెడ్డికి నీ సాయస్ ఇస్తున్నాం. రోడ్లు చూసుకో, మీ వైసీపీ గవర్నమెంట్ నాయకులు మొత్తం కూడా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో చూసి నేర్చుకోండి. శ్మశాన వనరు ఒక మంత్రి ఎడారి అన్నాడు, ఒక మంత్రి ముప్పురు అంతా అన్నాడు. సవాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది శ్మశానం కాదు, ఇది ఆ ప్రజల రాజధాని నిరూపించుకున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లోకేష్ బాబు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చి అమరావతి రాజధానిని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిద్రాహారం లేకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు వాళ్ళు. సీఎం గారు ఈరోజు మా రైతుల తరపున అందరం కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాది కాదు రాజధాని, ప్రజల రాజధాని. ప్రజలకు ఆయన సంపాదించుకోవడానిక, ఆయన దోచుకోవడానిక కాదుగా. ప్రజలు బాగుండాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి. ఇది సీఎం గారి కోరిక. ఇదే ఆయనకి మేము వెళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకుంటాం తెలుగుని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.